మంచి కవులంతా ఒక సోదరభావంతో ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఒక కూటమి ఏర్పడి ఒక సభకు వచ్చేసి ఈరోజు ఇదారా అరబ్ ఏ ఇస్లామీ తెలంగాణ సంస్థ ఆవిర్భావ సభకు విచ్చేసి తమ తమ కవితల్ని చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ కవి సమ్మేళన కార్యక్రమం నాకు అప్పగించిన శ్రీ అబ్దుల్ రషీద్ గారికి ధన్యవాదాలు. కవులు వచ్చేసి ఇక్కడ వేదిక మీద ఆసీనులై వారి కవితను వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అరవ రవీంద్రబాబు గారు, విజయశ్రీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పోలయ్య గారు, దన్నారం శ్రీనివాస్ గారు. మా మిత్రులు దన్నారం శ్రీనివాస్ గారు యువకుడు, పద్యం గద్యం రెండు రాస్తాడు, బాగా చెబుతాడు, బాగా పాడతాడు, బాగా ఆడతాడు. అయ్యా సభకు నమస్కారం. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, గురుస్థానీయులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఇదారా అదాబ్ ఏ ఇస్లామీ తెలంగాణ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఆ కవులందరినీ ఏకం చేస్తూ వారు మహమ్మద్ చివరి ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత విశేషాలను గీటురాయి అనేటువంటి పుస్తకం ద్వారా మాకు తెలియజేస్తూ, అదేవిధంగా అనేక విధాలుగా మాకు ఆ విషయాలను తెలియజేస్తూ మేము కవులుగా పద్యాలు, కవితలు, వ్యాసాలు రాయడానికి మాకు అవకాశం కల్పించి మాలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మరింత వెలుబుచ్చడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు గురుగారు మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారికి శిరస్సు వంచి నా నమస్సులు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి ఈ పుస్తకంలో వచ్చినటువంటి నా యొక్క కవితను మీకు వినిపించగోరుచున్నాను. శీర్షిక వచ్చేసి మహామహుడు. మహనీయుడవు నీవు, మహిమాన్వితుడవు నీవు, మచ్చలేని వాడవు, మార్పు కోరిన వాడవు నీవు, మానవులంతా ఒక్కటే అన్నవాడవు నీవు, కులమత భేదాలు వద్దన్న వాడవు నీవు, సాటి మనిషిని ప్రేమించాలన్నావు, సాటి మనిషిని ప్రేమించాలన్నావు, సత్యాన్ని పాటించాలన్నావు నీవు, పరమత సహనాన్ని పాటించాలి అన్నావు, పరోపకారం పుణ్యకార్యం అన్నావు, పాపాన్ని ద్వేషించాలన్నావు, పాపిని ప్రేమించి దగ్గరికి తీయాలన్నావు. అప్పుడే ఆ పాపిలో ఉన్నటువంటి పాపాన్ని దూరం చేసే అవకాశం ఏర్పడుతుందన్నావు. సత్యదేవుడు ఒక్కడన్నావు, అతనే సృష్టికర్త అల్లాహ్ అన్నావు. ఆది అంతం అల్లాహే అన్నావు, వారి అడుగుజాడల్లో నడవాలన్నావు. అభాగ్యులకు అండగా ఉండాలన్నావు నీవు, చిట్ట చివరి ప్రవక్తవు నీవు, ఇహపర లోకాలలో అలరారినావు నీవు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం మతమును అనుసరించమన్నావు, సత్య మార్గమున నడిచి చూపించావు నీవు, పరమును చేరే మార్గ ద్వారాలు తెరిచావు. తీర్పు దినమంటూ ఒకటి ఉందని అన్నావు, తీర్పులో గెలిచి నిలవాలన్నావు నీవు. ఓ మహామహుడా, ఓ మహనీయుడా, నీకు వేవేల నుతులు, నమస్సులు, నమస్కారాలు. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దన్నారం శ్రీనివాస్. రజిత గారు సిద్ధంగా ఉండాలి. రజిత గారు రండి, రజిత గారు రండి. తదుపరి ఎంఏ సత్తార్ గారు, వేమి వందనం గారు. సర్టిఫికెట్ అక్కడ అందజేయండి. సిరాజ్, ఓకే. సిరాదుద్దీన్ జరీనా గారు, ఓకే.